వీడియోలోకి వెళ్ళే ముందు ఐ హావ్ సమ్ గుడ్ న్యూస్ ఫ్రెండ్. సో, మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఆఫ్ యూ. సో, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇంకొకటొచ్చి నిన్న మన సబ్స్క్రైబర్ ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ఆయనకైతే జాబ్ వచ్చిందని చెప్పి. సో, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఈ 10,000 సబ్స్క్రైబర్స్ ఓకే. ఇదేదో పెద్ద మైల్‌స్టోనే కాకపోవచ్చు. బట్ నా వరకు ఏదో చిన్నది కదా! సో, దాంతో పోల్చుకున్నా సరే ఆ వ్యక్తికి జాబొచ్చింది. ఆయనకి జాబొచ్చిందన్న విషయం ఎక్కువ ఆనందాన్నిచ్చింది నాకు. సో, ఆయన సక్సెస్‌లో నేను కాంట్రిబ్యూట్ చేసింది మేబీ 0.001% అయ్యుండొచ్చు. బట్ ఒక వ్యక్తి కష్టపడి సాధించిన తర్వాత అది పక్క వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా! సో, నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించిందనమాట. సో, ఆయన ఎంతో కాలం బట్టి ట్రై చేస్తున్నారు. బట్ ఫైనల్లీ హి గాట్. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 వీడియోలోకైతే వెళ్ళిపోతాం ఈరోజు. సో, లెట్ అస్ అస్యూమ్ నేను 2023లో నా యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్‌లోంచి. 4 ఏళ్ల పాటు కష్టపడి నేనైతే నా యొక్క డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ ఇయర్‌లో నాకైతే క్యాంపస్ ప్లేస్‌మెంట్ రాలేదు. రాకపోయేటప్పటికి ఏం చేసిందంటే, సరే రాలేదు కదా అని చెప్పి కాలేజ్ అయితే నన్ను అక్కడే ఉంచుకోదు కదా! సో, పవన్ ఇదిగో నీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఒకటి నీట్‌గా లామినేషన్ చేయించి నా చేతిలో పెట్టి ఫోటో కొట్టి బయటకి పంపిస్తారు. సో, నేనేం చేస్తానిప్పుడు, నా దగ్గర గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది ఉంది ఇప్పుడు నా దగ్గర. సో, నేను ఎలిజిబుల్ అనమాట. ఒక జాబ్ చేయడానికి ఇప్పుడు ఐయామ్ ఎలిజిబుల్. నా దగ్గర అట్‌లీస్ట్ గ్రాడ్యుయేషన్ అనే ఒక సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. ఐయామ్ సర్టిఫైడ్. సో, ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నేనైతే మల్టిపుల్ జాబ్స్‌కైతే అప్లై చేయడం స్టార్ట్ చేస్తాను బయట. స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా నాకేం అర్థమైందంటే, నా దగ్గర ఉన్నటువంటి ఈ సర్టిఫికేషన్‌తో, ఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ అనే సర్టిఫికేషన్‌తో నేనైతే జాబ్ తెచ్చుకోలేను. సో, నేను 4 ఏళ్ల పాటు నేర్చుకున్న స్కిల్స్ ఇప్పుడు ప్రెజెంట్ బయటున్న జాబ్ మార్కెట్‌లో కొద్దిగా ఇర్రెలవెంట్‌గా ఉన్నాయి. సో, ఐ హావ్ టు అప్ స్కిల్ అని చెప్పి నేనేం చేస్తానంటే, ట్రెండింగ్‌లో ఉన్న టెక్నాలజీస్ ఏంటని చెప్పి బయటున్న టెక్నాలజీస్ అన్నీ చూస్తాననమాట. చూసిన తర్వాత నాకనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు బయటైతే ఎంఎస్ అజ్యూర్‌కి అయితే చాలా డిమాండ్ ఉంది. సో, మనం ఏం చేద్దామంటే నీట్‌గా ఎంఎస్ అజ్యూర్‌లో సర్టిఫికేషన్స్ కొన్ని చేసేద్దాం అని చెప్పి నేనేం చేశానంటే, ఎంఎస్ అజ్యూర్ సర్టిఫికేషన్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. చాలా సర్టిఫికేషన్స్ చేయడం స్టార్ట్ చేశాననమాట. సో, నాకు చాలా నచ్చింది. అంటే నేను కంపేర్ చేసుకున్నా. ఎంఎస్ అజ్యూర్ గాని, లేకపోతే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, గూగుల్ క్లౌడ్ గాని ఇవన్నీ చూసుకున్న తర్వాత నాకనిపించింది ఎంఎస్ అజ్యూర్ కొద్దిగా బావుందని చెప్పి, సో, నేనేం చేశానంటే అపార్ట్ ఫ్రమ్ మై బీటెక్ సర్టిఫికేషన్ ఆ సర్టిఫికేట్ పక్కన పెట్టేసి ఇంకా నువ్వు నాకెందుకు పనికి రావట్లేదమ్మా! నీ స్కిల్స్ నాకు అయితే యూజ్ అవ్వట్లేదని చెప్పి నేను పక్కన పెట్టేస్తాను. ఎంఎస్ అజ్యూర్ సర్టిఫికేషన్ అయితే చేయడానికి వెళ్తున్నాననమాట. సో, ఎంఎస్ అజ్యూర్ నేను స్టార్ట్ చేశాను. ఫండమెంటల్స్ అన్ని కవర్ చేశాను. ఎలా అంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా! అది తర్వాత ఏఐ ఫండమెంటల్స్ కానీ, లేకపోతే అజ్యూర్ డేటా ఫండమెంటల్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేశా. తర్వాత అసోసియేట్ లెవెల్‌కి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ కూడా నేను కంప్లీట్ చేశాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ అని ఉంటుంది. అలానే అజ్యూర్ డేటా సైంటిస్ట్ అసోసియేట్, లేకపోతే అజ్యూర్ డేటా ఇంజినియర్ అసోసియేట్ ఇలా కొన్ని సర్టిఫికేషన్స్ అయితే నేను కంప్లీట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, నేనేం చేశానంటే చాలా తెలివిగా నాకైతే ఇప్పుడే బయటకొచ్చాను గదా! సో, నాకైతే అర్జెంట్‌గా జాబ్ కావాలని జెప్పి నేనేం జేశానంటే, ఇవన్నీ కూడా జస్ట్ పైపైన థియరిటికల్‌గా ఏవో 2, 3 సార్లు చూసేసి, ఎవరితోటో అయితే ఎగ్జామ్స్ రాయించడమో, లేపోతే బయట అవైలబుల్‌గా ఉన్న కొన్ని డంబ్స్ యూజ్ చేసి, ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అయితే నేనైతే క్లియర్ చేసేసి, మొత్తానికి ఏదో విధంగా నేను చేయకుండా వేరొక వ్యక్తితోటైతే లేపోతే సమ్ అనెతికల్ వే ద్వారా నేనైతే ఈ సర్టిఫికేషన్స్ అనేవి కంప్లీట్ చేశాను. సో, ఆల్‌మోస్ట్ నా దగ్గర ఇప్పుడు 6-7 ఎంఎస్ అజ్యూర్ సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు గనక నా రెజ్యూమే గనక ఎవరైనా చూసారంటే, అబ్బో! వాళ్ళకైతే నన్ను తీసుకోక తప్పని పరిస్థితయితే వాళ్ళకి కల్పించాననమాట ఇప్పుడు నేను. సో, ఇంటర్వ్యూకి కూర్చున్నా. సో, కంపెనీ చూసింది ఒక రెజ్యూమే అయితే నా రెజ్యూమే అయితే ఒక కంపెనీ చూసింది. చూసి వాళ్ళేమనుకున్నారంటే, ఇతనికి ఎంఎస్ అజ్యూర్ మీద చాలా అయితే గ్రిప్ ఉంది. చాలా ఫండమెంటల్స్ కానీ, లేకపోతే ఇతనికైతే మంచి స్కిల్ ఉన్నట్టుంది ఇతనికి. సో, లెట్ అస్ కాల్ హిమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అని చెప్పి నన్ను ఇంటర్వ్యూకి పిలిచి, ఎంఎస్ అజ్యూర్ మీద క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశారనమాట. సో, ఫస్ట్ క్వెషన్ అడిగారు. ఫండమెంటల్ క్వెషన్స్ అడిగారు. నేను అవన్నీ బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి చెప్పేసాననమాట. తర్వాత ఇంకా డెప్త్‌గా వెళ్ళే కొద్దీ కూడా ఎట్లా అడిగారంటే, ఎక్స్‌ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ అజ్యూర్ సినాప్స్ అనలిటిక్స్ అని చెప్పి అడిగారనమాట. సో, నాకు సమాధానం చెప్పాలనే ఉంది. కానీ చెప్పలేకపోతున్నా. నాకు తెలీదు. ఓకే. అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి హౌ డు యూ క్యాప్చర్ స్ట్రీమింగ్ డేటా ఇన్ అజ్యూర్ అన్నారు. అది కూడా నేను చెప్పలేకపోయాననమాట. ఇంకా తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మైగ్రేట్ డేటా ఫ్రమ్ అన్ ఆన్ ప్రెమిస్ డేటాబేస్ టు అజ్యూర్ అని చెప్పి అడిగారనమాట. సో, ఇలా ఇన్ డెప్త్ వెళ్ళే కొద్దీ కూడా నేనైతే సమాధానాలు చెప్పలేకపోతున్నాను. వాళ్ళకి అర్థమైంది. ఇతను పెట్టిన సర్టిఫికేషన్స్ వల్ల అవైతే మనకైతే యూజ్ అవ్వవు. అతనికి జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. లేకపోతే ఆ థియరిటికల్ నాలెడ్జ్ కూడా పైపైన మాత్రమే ఉంది. అతనైతే సర్టిఫికేషన్‌ని సీరియస్‌గా చేయలేదు. సీరియస్‌గా తీసుకోలేదు అని చెప్పి నాకు క్యాండిడేట్స్‌ని పక్కన పెట్టేశారు. అయిపోయింది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్,
సర్టిఫికేషన్స్ చేయండి. ఖచ్చితంగా మీరు సర్టిఫికేషన్స్ చేయండి. ఎందుకంటే రిలవెంట్ మన యొక్క బీటెక్ డిగ్రీ ద్వారా మనకు జాబ్ రావట్లేదు, లేకపోతే బయట ఇంకేదో నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుందన్నప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేషన్ అనేది చేయాలి. బట్ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, మీరు సర్టిఫికేషన్ చేసేటప్పుడు దయచేసి అవేవో ఎవరితోనో లేకపోతే ఏదో మొక్కుబడిగా ఏదో సర్టిఫికేషన్ కొన్నాం గదా! చెయ్యాలి కదా! అన్నట్టు కాకుండా దాన్ని మీరైతే వాళ్ళు ఎందుకంటే ఇన్‌స్ట్రక్టర్ లెడ్ ట్యుటోరియల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి కదా! ఈ సర్టిఫికేషన్స్‌లో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో, అవి మీరు అటెండ్ అయ్యి అవి గనక నేర్చుకున్నారంటేనే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. అలా కాకుండా నేను జస్ట్ పైన ఏదో నేర్చుకుంటాను, లేకపోతే సంథింగ్ ఏదో నా రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి మాత్రమే నేను ఇన్ని సర్టిఫికేషన్స్ చేస్తున్నాను. ఇవి పెట్టేసుకుంటే నాకు జాబ్ వస్తుందా? లేపోతే ఇవి చేస్తే చాలా ఇంకా నేను ఇన్ని సర్టిఫికేషన్స్ చేశాను కదా! ఎన్ని సర్టిఫికేషన్ చేసినా సరే నాకెందుకు జాబ్ రావట్లేదంటే దానికి నా దగ్గర అయితే ఆన్సర్ లేదన్నమాట. ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడు కూడా మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? లేపోతే మీరు నేర్చుకున్న సర్టిఫికేషన్ నుంచి మీరేం నేర్చుకున్నారు? ఆ నేర్చుకున్న దాన్ని మీరు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా లేదా అని చెప్పి చూస్తారు తప్పితే, నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అయితే ఎప్పుడు కన్సిడర్ చేయమనమాట. సో, వాళ్ళు చూసేది మీ యొక్క నాలెడ్జ్. ఖచ్చితంగా సర్టిఫికేషన్ అనేది ఉన్నదంటే అది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. మీకు ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది అని చెప్పి. బట్ దాన్ని ప్రాక్టికల్‌గా మీరు ఎంతవరకు తీసుకొస్తారు? ఎంతవరకు దాన్ని మీరు అప్లై చేయగలుగుతారు? రియల్ టైమ్ సినారియోస్‌లో అనేది కంపెనీస్ ఎక్కువ చూస్తాయన్నమాట. సో, ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ యూ డిడ్. ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ అనమాట. మీకెంత వచ్చు, మీకెంత ప్రాక్టికల్‌గా మీరైతే వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అన్న దాని మీదే మీ యొక్క ఉద్యోగ అవకాశాలైతే ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఇటువంటి సర్టిఫికేషన్స్ చేస్తున్నప్పుడు ఈ సర్టిఫికేషన్స్ ఒక్కొక్కసారి డబుల్ ఎడ్జ్ స్వార్డ్‌గా కూడా అయితే పనిచేస్తాయి. అంటే ఎట్లా అంటే 2 వైపులా కొనున్న కత్తనమాట. మీరు ఆలోచించండి. మీరేం జేస్తారు ఇప్పుడు? ఒక బీటెక్ గ్రాడ్యుయేట్‌ని వాళ్ళు రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒక ఫ్రెషర్‌ని రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారు. మీరేం జేస్తారు? ఫ్రెషర్‌గా కాకుండా నాకు ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఎంఎస్ అజ్యూర్‌లో ఇన్ని సర్టిఫికేషన్స్ చేశానని జెప్పేసి మీ రెజ్యూమ్‌లో పెట్టుకుంటారు. సో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంప్లాయర్ యొక్క ఎక్స్‌పెక్టేషన్ మారిపోతుందనమాట అక్కడ. సో, ఇతను జస్ట్ ఒక ఫ్రెషర్ మాత్రమే కాదు. ఇతనికి ఎంఎస్ అజ్యూర్ మీద కూడా ఎన్ని సర్టిఫికేషన్స్ అయితే ఇతను కంప్లీట్ చేశాడు. కాబట్టి లెట్ అస్ ఆస్క్ హిమ్ క్వెషన్స్ ఆన్ దట్ టూ అని చెప్పి వాళ్ళు అన్నెసెసరీగా వాటి మీద కూడా క్వెషన్స్ అడుగుతారనమాట. మీకు అవి వచ్చినా రాకపోయినా. సో, నేమ్ సేక్ అయితే మీరు సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసేసి రెజ్యూమ్‌లో పెట్టుకోవద్దనమాట. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా. మీరు ఏ జాబ్‌కి అప్లై చేసినా సరే ఒక ఒక చిన్న పదం మీరు రెజ్యూమ్‌లో పెడతానంటే మీరు బీ ప్రిపేర్డ్ టు బి ఆ క్వెషన్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు క్వెషన్స్ అన్నమాట. ప్రిపేర్డ్‌గా ఉండండి. ఖచ్చితంగా వాళ్ళైతే క్వెషన్స్ అడుగుతారు దాని మీద అని చెప్పి. అటువంటిది ఒక సర్టిఫికేషనే మీరు పెడుతున్నారు రెజ్యూమ్‌లో అంటే ఖచ్చితంగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా క్వెషన్స్ అడుగుతారన్నమాట. సో, మీ మీద మీరే ఎక్స్‌ట్రా ప్రెషర్ పెట్టుకుంటున్నారన్నమాట. సపోజ్ మీరేదో నేమ్ సేక్ ఒక సర్టిఫికేషన్ కంప్లీట్ చేసేసారు. బట్ పెట్టుకుంటే ఏదైనా యూజ్ ఉంటుంది కదా అని చెప్పి దాంట్లో పెట్టేసారనుకోండి రెజ్యూమ్‌లో. ఖచ్చితంగా మిమ్మల్ని క్వెషన్స్ అడిగినప్పుడు మీరు గనుక దానికి సమాధానం చెప్పకపోతే మీ మీద నెగెటివ్ ఒపీనియనే ఫ్రేమ్ అవుతుందన్నమాట వాళ్ళకి. సో, ఇటువంటివి ఎప్పుడు కూడా నేమ్ సేక్ సర్టిఫికేషన్స్ ఎప్పుడు చేయొద్దు. అలానే ఇంకొక 2, 3 పాయింట్స్ చెప్తాను. మీరు ఒకవేళ సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారు. చేసిన నాకు దాని ద్వారా ఉద్యోగం రావాలనుకుంటే ఒక 2, 3 పాయింట్స్ చెప్తాను. మీకెలా అయితే ఉంటే బెనిఫిట్ ఉంటుందో అవైతే ఏంటో ఒకసారి చూద్దాం మేడం. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే చెప్పుకున్నాం కదా! ఎక్స్‌పీరియన్స్ వర్సెస్ సర్టిఫికేట్ అనమాట. సో, జస్ట్ నేమ్ సేక్ అయితే మీరు సర్టిఫికేషన్ అయితే చేయొద్దు రెండు ఎప్పుడు కూడా. సో, దాన్ని మనం ఏ విధంగా ప్రాక్టికల్ రియల్ టైమ్ సినారియోస్‌లో మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది కూడా తెలుసుకుంటానన్నమాట ఎక్కువ. అండ్ యాస్ ఆఫ్ నౌ అన్‌ఫార్చునేట్‌లీ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే ఎవరికైతే ఇట్లా సర్టిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదన్నమాట. ఎవరైతే ఆల్రెడీ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారో, కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళని ఎక్కువ చూజ్ చేసుకుంటున్నాయి. సో, ఇప్పుడు మేము సర్టిఫికేషన్ చేసి మరి ఎట్లా రావాలనుకుంటే దానికైతే నో ఆన్సర్ అనమాట. సో, ఇది ఒక అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ అయితే తయారైంది యాస్ ఆఫ్ నౌ. సో, మీరెప్పుడు కూడా వాటెవర్ ఇట్ ఈస్ ఆ సిట్యుయేషన్ ఎలా ఉన్నప్పటికి కూడా మీ వైపు నుంచి మీరైతే జెన్యూన్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఎన్ని సర్టిఫికేషన్స్ మీరు చేసినా సరే వాటినైతే రియల్ టైమ్ సినారియోస్‌లో మీకు మీరే బిహేవియరల్ క్వెషన్స్ అడగండి. మీకు మీరే అడగండనమాట. సమాధానం చెప్పుకోండనమాట. ట్రై చేయండి. ఈ విధంగా అడుగుతారు, ఈ విధంగా అడుగుతారు అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూకైతే వెళ్ళండనమాట. సో, ఈ విధంగా అయితే మీకేమవుతుందంటే మీరు నేర్చుకున్న దాన్ని మీరు రియల్ టైమ్ సినారియోస్‌లో మీరు అప్లై చేయగలుగుతారు అన్న నమ్మకాన్ని మీరు ఎంప్లాయర్‌కైతే కలిగించాలనమాట. సో, ఇది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు సర్టిఫికేషన్ చేసేటప్పుడు ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్స్ అయితే మీకెక్కువ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. దానికైతే ఎక్కువ నమ్ముతారు జనాలు కూడా. అంతే తప్పితే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, ఏం ఓపెన్ చేసినా సరే ఒక 5 మంత్స్ లేకపోతే 6 మంత్స్ లేకపోతే 3 మంత్స్‌లో మేమైతే ఒక సర్టిఫికేషన్ ఇచ్చేస్తాము. మీరింత కట్టాలని చెప్పి చాలా చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇందులో కొన్ని లెజిట్‌గా ఉన్నాయి. ఆహ్, కొన్ని అనెతికల్‌గా కూడా ఉన్నాయన్నమాట. కొన్నేమంటే వాటికసల ఊరు పేరు ఉండదు. బట్ ఏమంటే వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికేషన్ ఏం చేయాలి దాన్ని? దానికున్న స్టాండర్డ్ అది స్టాండర్డ్ కాదు. మీరేం చేస్తారంటే సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారు మీరు పర్టిక్యులర్ థింగ్‌ని
నేర్చుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్ పెట్టి, కొద్దిగా మనీ గూడా పెట్టి మీరైతే నేర్చుకోవాలనుకుంటారు. అలా నేర్చుకునేటప్పుడు కొద్దిగా హై రెప్యుటేషన్ ఉన్న సర్టిఫికేషన్ అయితే చూస్ చేసుకోండనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకే తెలుసు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పవర్ బి మీద ఎక్కువ సర్టిఫికేషన్స్ అయితే చాలా మంది ఇస్తున్నారనమాట. సో, వాటి యొక్క లెజిటిమసీ ఎంతవరకు ఉంది? ఎంతవరకు లెజిట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ సర్టిఫికేషన్ చేద్దామన్నా సరే. సో, మీరేమంటే క్వాలిటీ చూస్ చేసుకోండనమాట. సో, ఎవరో మీకు జస్ట్ ఒక 1 వీక్‌లో ఇచ్చేస్తాం, 2 వీక్స్‌లో ఇచ్చేస్తాం మా సర్టిఫికేషన్ అంటే నమ్మద్దనమాట. సో, ఓవర్ టైమ్‌లో ఒక 6 మంత్స్ లేకపోతే ఒక 5 మంత్స్‌లో మీరు కష్టపడి నేర్చుకున్న తర్వాత వచ్చే సర్టిఫికేషన్‌కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది కూడా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇచ్చిందంటే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ఉండేలా చూసుకోండి. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ టెక్నాలజీ అనేది ర్యాపిడ్‌గా ఎవాల్వ్ అయిపోతూ ఉంటుందన్నమాట. కొంతమంది పాపం ఏం చేస్తారంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే కొన్ని సర్టిఫికేషన్స్ అయితే చేసుంటారు. అవి ఇప్పుడు అబ్సొల్యూట్ అయిపోతాయి. వాటికి ఇప్పుడు డిమాండ్ ఉండదన్నమాట. సో, బట్ ఇంకా మనం ఏమంటే వాటిని రెజ్యూమ్‌లో పెట్టుకొని ఇంకా అప్లై చేస్తూ ఉంటాం. కంపెనీస్ ఏమో వాళ్ళకైతే కాల్స్ చేయవన్నమాట. సో, ఎవరైతే ఈ విధమైన సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళు అట్ ప్రెజెంట్ దేని మీద అయితే డిమాండ్ ఉంది, దాని మీద చేయడానికి ట్రై చేయండి. ఆర్ లేకపోతే మాకు నమ్మకం ఉంది. మేము చేసిన దాని మీద మాకు నమ్మకం ఉంది. మాకైతే జాబ్స్ వస్తాయనుకుంటే ట్రై చేయండి. బట్ రేర్‌గా ఉండొచ్చు. అసలు ఉండవని చెప్పం. ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఏమంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుందన్నమాట. దానికి ఎంత డిమాండ్ ఉంది అన్న దాన్ని బట్టి దానికైతే ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మీరైతే చూస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ మీరు ఇదివరకు దేనికైతే సర్టిఫికేషన్ చేస్తున్నారో దాన్ని ట్రై చేయండి. లేకపోతే కొత్త వాటికి అప్‌గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి అన్నమాట. తప్పేం లేదు కదా! సో, ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాబ్‌కి తగ్గట్టుగా ఒక్కొక్కసారి మనకేమంటే ఉండకపోవచ్చనమాట. సపోజ్ ఎలా అంటే కొన్ని సర్టిఫికేషన్స్ చేసేస్తాం మనం. రిలవెంట్‌గా ఉన్నప్పటికి కొన్ని సర్టిఫికేషన్స్ చేస్తామనమాట. బట్ ఏమంటే ఆ సర్టిఫికేషన్‌లో ఉన్నటువంటి టెక్నాలజీ గాని, నాలెడ్జ్ గాని మనం అప్లై చేసే జాబ్స్‌కి కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ అవ్వదనమాట. సో, ఆ విధమైన ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా కంపెనీస్ అనేవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవనమాట పర్టిక్యులర్ క్యాండిడేట్స్ మీద. సో, మీకు రిలవెంట్‌గా ఉంది. ఈ పర్టిక్యులర్ సర్టిఫికేషన్‌లో ఉన్న నాలెడ్జ్ నేను అప్లై చేస్తున్న జాబ్‌కి రిలవెంట్‌గా ఉందంటేనే దాన్నయితే మీరు రెజ్యూమ్‌లో పెట్టి దాన్ని అప్లై చేయండి. నేను అందుకే మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తానన్నమాట మాక్సిమం. మీరు ఒక జాబ్‌కి అప్లై చేస్తున్నారంటే టైలర్ యువర్ రెజ్యూమే అకార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ జాబ్ పోస్టింగ్ అన్నమాట. సో, ఆ పర్టిక్యులర్ జాబ్‌కి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ యొక్క రెజ్యూమేని కొద్దిగా టైలర్ చేయండి. కొద్దిగా మార్చండి. మోడిఫై చేయండి. దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ ఉండేలా ప్రిపేర్ చేసి వాళ్ళకైతే అప్లై చేయండి అన్నమాట. ఇదొక మెథడ్ అన్నమాట. మీరు సర్టిఫికేషన్స్ చేసినా మీ యొక్క మీకు విజిబిలిటీ ఎక్కువ ఉండాలంటే ఇలా కూడా చేయడానికి ట్రై చేయండి అన్నమాట. నెక్స్ట్ ఏమంటే ప్రాక్టికల్ స్కిల్స్‌కి అయితే మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా సర్టిఫికేషన్ చేయడాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించను. చేయండి. సర్టిఫికేషన్స్ చేయండి. బట్ అట్ ద సేమ్ టైమ్ దాన్ని రియల్ లైఫ్‌లోకి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎలా చేయాలి? మాకసలు ఎక్స్‌పీరియన్సే లేదు. మాకెవరు ఛాన్స్ ఇవ్వట్లేదు. మేమెలా చేస్తాం? నువ్వేదైనా చెప్తావు అని చెప్పి మీరనొచ్చు. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటికైతే కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ గూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఫ్రీలాన్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఇదంతా కూడా చెప్పినంత ఈజీ కాదు. ఐ కెన్ అండర్‌స్టాండ్. డెఫినైట్‌లీ అండర్‌స్టాండ్ మేడం. బట్ చేయడానికి ట్రై చేయండి మేడం. బట్ ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ ఉన్న కాంపిటీషన్‌లో రావాలంటే ఇలాంటివేవో ఎక్సెప్షనల్‌గా మనం చేస్తే తప్పితే మనమైతే స్టాండ్ ఔట్ అవ్వలేకపోతున్నాం. ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్‌లో మరి. సో, మీరెప్పుడైతే మీకున్న స్కిల్స్‌ని జస్ట్ ఏదో సర్టిఫికేషన్ సేక్ కాకుండా దాన్ని రియల్ టైమ్‌లోకి తీసుకొచ్చి ప్రాక్టికల్‌గా వాళ్ళకి చూపించగలుగుతారో, ఎంప్లాయర్‌కి కూడా మీ మీద నమ్మకం కలుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువవుతాయన్నమాట. సో, ఈ టిప్స్ అయితే కొద్దిగా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. జస్ట్ నేమ్ సేక్ సర్టిఫికేషన్స్ అయితే చేయకండి అన్నమాట. సో, చాలా మంది అయితే మెయిల్ చేస్తున్నారన్నమాట. వాళ్ళందరికీ ఎందుకంటే మీ అందరికి కూడా నేను వన్ బై వన్ ఇండివిడ్యువల్‌గా రిప్లై ఇవ్వకపోవచ్చు. బట్ ఇదే నా సమాధానం అన్నమాట. జస్ట్ మీ సర్టిఫికేషన్స్ మీకున్న ఇంట్రెస్ట్, ఎంతూసియాజం చూసి నాకైతే చాలా బాగా అనిపించింది. అబ్బా! ఎంత బాగా కష్టపడి అయితే వీళ్ళు సర్టిఫికేషన్స్ చేశారని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైమ్ అది ఎంతవరకు రిలవెంట్, నాకు ఎంతవరకు ప్రాక్టికల్‌గా దాని మీద నాలెడ్జ్ ఉంది అన్నది మీరు చెక్ చేసుకొని ఆ పర్టిక్యులర్ దానికి డిమాండ్ ఉంది యాస్ ఆఫ్ నౌ మార్కెట్‌లో అంటే వాళ్ళకైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ బిఫోర్ అప్లయింగ్ ట్రై టు బ్రింగ్ యువర్ నాలెడ్జ్ ఇంటూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, ఈ విధంగా మీరు గనక చేశారంటే ఖచ్చితంగా మీకైతే ఆపర్చునిటీ అయితే డెఫినిట్‌గా వస్తుంది. సో, ఈ వీడియోలో కొద్దిగానే మీకైతే యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు చందన పవన్ ఛానల్. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.